హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ అండి. భారత్ కార్స్ మదనపల్లి. ఈ బండి చూసుకుంటే టయోటా ఇటియోస్ అండి. ఇటియోస్ 2012 అండి మోడల్. 12 మోడల్ జీడీ అండ్ ఇది మామూలుగా మనం కామన్‌గా ఎయిర్ బ్యాగ్ బండి పెడుతుంటాము. కానీ ఇది నాన్ ఎయిర్ బ్యాగ్ అండి. నాన్ ఎయిర్ బ్యాగ్ బండి. బండి పరంగా మాట్లాడితే మంచి బండి వచ్చింది. అది చానా రోజుల తర్వాత అయితే నాకు తెలిసింది చానా రోజులు అయింది ఆల్మోస్ట్ మనము లో రీడింగ్‌లు అమ్మి. ఇది రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే మనం 60,000 అండి రీడింగ్. ఉత్త 60,000 విత్ షోరూమ్ ట్రాక్ కూడా నేను చూపిస్తాను. బండి అయితే చాలా బాగుంటుంది. ఇంజిన్ సెక్షన్ చూసుకుంటే మీకు ఇంకా అప్పుడు అర్థమవుతుంది. నేను చెప్తాను కదా, ముందర వచ్చి చూసుకున్న తర్వాత మీకు ఇంజిన్ సెక్షన్ చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇంజిన్ లో అంటే ఇంజిన్ ఎంత బాగుంది, ఏమనేది ఎట్లుంది, ఇది 60,000 కాదా లేదా అని చెప్పి చాలా మందికి డౌట్ రావచ్చు. బట్ వాళ్ళ కోసం మనం షోరూమ్ ట్రాక్ కూడా చూపిస్తామండి. ఫస్ట్ సర్వీస్ కార్డ్ నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ షోరూమ్ ట్రాక్ అండ్ హైదరాబాద్ సర్వీస్ అంతా. బండి బాడీ లైన్ చూసుకోండి ఒకసారి మీరు. టైర్స్ విషయానికి వస్తే టైర్ చూడండి, బ్రిడ్ స్టోన్ ఉన్నాయండి. బ్రిస్టోన్ టైర్లు 80% వరకు టైర్లు అయితే ఉంటాయి. బండి నంబర్ చూసుకుంటే 2595 మంచి రేసింగ్ నంబరే అండ్ ఫ్యాన్సీ నంబరే. జీడీ అండి. జీడీ నాన్ ఎయిర్ బ్యాగ్ బండి, ఇది సిల్వర్ కలర్. సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ అండి. అప్పుడు ఈ లేడీ అంట ఓనర్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి ఎన్ఓసి కూడా తీసిండలేదు. మనం ఎక్కడైనా తీసుకునేకైతే అంటే మదనపల్లికి తీసినామంటే మదనపల్లిలోనే చేసుకోవాలి కదా, అందుకోసం అయితే ఎన్ఓసి అయితే తీసిండలేదు ప్రస్తుతానికి. మీరు ఎక్కడ తీసుకుంటారో అక్కడ ఎన్ఓసి అయితే తీసియడం అయితే జరుగుతుందండి. డీలర్ది ప్రస్తుతానికి అయితే డీలర్ తెచ్చుకున్నాడు బండి. బండి అయితే చాలా క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే 60,000 రీడింగ్ కాబట్టి బండి అయితే చాలా బాగుంటుందండి. ఏమంటే నాన్ ఎయిర్ బ్యాగ్, ఇదే ఎయిర్ బ్యాగ్ బండి ఉంటే కదా దీని అంటే ఇప్పుడు చెప్పే ప్రైస్ కంటే కూడా దీనికి ఎయిర్ బ్యాగ్ ఉంటే ఇంకో 50,000 ఎక్స్ట్రా పోయి ఉంటుందండి. ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తాను. గ్లాసులు చూసుకోండి 2012 ఉంటాయి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయిందండి. ఫ్రంట్ గ్లాస్ చూసుకుంటే ఫ్రంట్ గ్లాస్ మారిందన్నమాట. టయోటా అదే ఒరిజినల్ గ్లాస్. ఇంకా లోపల చూస్తే మీరు చూడొచ్చు కామన్ గా, ఎందుకంటే ఈ హెడ్ రెస్ట్లు కూడా పాతవి టైప్ 1 కి ఇట్లా ఇస్తాడనమాట. ఇంకా లోపల చూడండి, ఇక్కడ ఒకసారి లోపల చూసుకుంటే ప్లేయర్ కూడా వాళ్ళు సపరేట్ గా వేయించుకున్నారు. ఎందుకంటే కామన్ మీకు నాన్ ఎయిర్ బ్యాగ్ అంటే ప్లేయర్ రాదు, కానీ వీళ్ళు ప్లేయర్ అయితే వేయించేసినారు. ఎయిర్ బ్యాగ్ అయితే లేదండి. చూసుకోండి ఇక్కడ నేను మామూలుగా చెప్తా కదా, ఎయిర్ బ్యాగ్ ఉంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించుకోవచ్చు మీరు. నాన్ ఎయిర్ బ్యాగ్ బండి. సీట్ కవర్స్ అయితే బాగున్నాయి. ఎందుకంటే 60,000 రీడింగ్ కదా, సీట్ కవర్స్ అయితే ఏమైంది లేదండి. సీట్ కవర్స్ అయితే బాగున్నాయి. అండ్ కింద చూసుకుంటే మనకు ఫ్లోర్ మ్యాట్ అయితే లేదండి. షోరూమ్ ఫ్లోర్ మ్యాట్ అనమాట. ఫ్లోర్ మ్యాట్ అయితే ఎవరైనా వేయించుకోవాల్సి వస్తుంది. ఒకసారి బ్యానెట్ ఓపెన్ చేసి మీకు బ్యానెట్ కూడా చూపిస్తానండి. సో ఇంకా రీడింగ్ అయితే చూద్దాం మనము. రీడింగ్ చూసుకుంటే 61,000 అండి. చూడండి 61,000, 61,000 అయితే తిరిగింది. బండి అయితే పక్కా ఒరిజినల్ ఉంది. ఎందుకంటే 61,000 అంటే చాలా మందికి డౌట్ రావచ్చు. అంటే 61,000 నా తిరిగిండేది, దానికి షోరూమ్ ట్రాక్ ఉందా లేదా అని చెప్పి. షోరూమ్ ట్రాక్ కూడా నేను చూపిస్తానండి. ఎందుకంటే మనం పక్కాగా ఉంటేనే చూపించాలి. లేకపోతే ఎందుకంటే రీడింగ్ డౌన్ చేసి అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మన దగ్గర అయితే అట్లా లేదు ఖచ్చితంగా. ఎందుకంటే షోరూమ్ ట్రాక్ కూడా చూపిస్తాను ఉండండి. ఒకసారి మీరు బండి నంబర్ చూడొచ్చు. AP09CL2595 కదా, దీనికి సంబంధించిన ఆర్సీ ఇది. ఇక్కడ చూసుకుంటే మీకు ఎందుకంటే ఇది ఎందుకు చూపిస్తానంటే, మీకు కామన్ గా ఏమంటే కొన్నిసార్లు బండి నంబర్ మెన్షన్ చేస్తారు షోరూమ్ ట్రాక్ లో. కొన్నిసార్లు ఏమంటే మీకు చేసీ నంబర్ మెన్షన్ చేస్తారు. చేసీ నంబర్ చూసుకోండి, లాస్ట్ నంబర్ 26002 కదా. ఎందుకంటే అక్కడ చూపించే దానికోసం. ఎందుకంటే అక్కడైతే దాంట్లో షోరూమ్ ట్రాక్ లో అయితే మీకు బండి నంబర్ మెన్షన్ చేయరు. ఆర్సీ చేసీ నంబర్ అయితే మెన్షన్ చేసి ఉంటారు. దానివల్ల మీకు చేసీ నంబర్ అయితే కన్ఫర్మేషన్ కోసం చూపిస్తానండి. 26002 కదా. సో రైట్, ఇక్కడ చేసీ నంబర్ అయితే చూస్తున్నారు కదా. చేసీ నంబర్ చూసుకోవచ్చు మీరు 26002. ఎందుకంటే చేసీ నంబర్ కొన్ని దాంట్లో బండి నంబర్ మెన్షన్ చేస్తారు, కొన్ని దాంట్లో చేసీ నంబర్ మెన్షన్ చేస్తారు వాళ్ళు. ఇంకా లాస్ట్ సర్వీస్ అయితే 2024 థర్డ్ మంత్ అయితే పోయిందండి. థర్డ్ మంత్ 22 సెకండ్ కి అయితే పోయింది. ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ హైదరాబాద్ మొత్తం హర్ష టయోటా అంటే హైదరాబాద్ షోరూమే హర్ష టయోటా, కొన్ని చోట్ల వేరే చోటు కూడా చేయించుంటారు. లాస్ట్ సర్వీస్ హర్ష టయోటా 59,000 కి అయితే వెళ్ళిందండి లాస్ట్ సర్వీస్. అది కింద ఉండేది 60 వచ్చి అది స్పెల్లింగ్ మిస్టేక్ అండి. యాక్చువల్‌గా 50 రావాలా, అక్కడ 60 అని టైప్ చేసినారు వాళ్ళు.
ఎందుకంటే 45,000 తర్వాత మీకు 50కి పోయింది. 50 తర్వాత 59కి అయితే పోయిందంట. అది మిస్టేక్ అయితే వాళ్ళ షోరూమ్‌లో అయితే కొట్టడం జరిగిందండి. ఎందుకంటే అక్కడి నుంచి నేను క్లారిటీగా అన్నీ చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు 23, 20, 13కి అయితే పోయింది. 12కి అయితే పోయింది. 12, 8, 6,000, 4,000, 2,000, 1000 ఇది ఫస్ట్ నుండి అండి. ఫస్ట్ జనరల్ చెకప్ చేస్తారు ఇది. అప్పటి నుంచి ప్రతి సర్వీస్ అయితే పోయింది చూసుకోండి క్లీన్‌గా. నాన్ యాక్సిడెంటల్ అయితే 100% లేదండి దీంట్లో గూడా. మీరొచ్చి చూసుకోవచ్చు. లాస్ట్ సరి 59కి అయితే పోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి రీడింగ్ చూసుకుంటే మనము 61,000 ఉంది. అంటే సర్వీస్ అయ్యి 3,000 కిలోమీటర్లు అయితే తిరిగింది బండి. మీరింగా 8,000 అంటే 8,000 కిలోమీటర్లు తిరగొచ్చండి. 8 కాకపోయినా కూడా ఒక 6,000 తిరిగి మళ్ళీ కావాలంటే సర్వీస్ చేపించుకోవచ్చు. ఒకసారి బ్యానెట్ అనేది ఓపెన్ చేద్దాం మనము. సో ఇంక ఇంజిన్ సెక్షన్ చూసుకోండి ఒకసారి. ఇంజిన్ సెక్షన్ ఈ కూలెంట్ ట్యాంక్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంజిన్ ట్యాంక్ చూసి చెప్పొచ్చు. కొన్ని కూలెంట్ ట్యాంకులు వాడకాన్ని బట్టి లోపల అనేది డస్ట్ అనేది ఫామ్ అవుతుంది. కూలెంట్ ట్యాంక్ కూడా చూసుకుంటే కొత్తగా ఉంటుందండి. లోపల కూడా చూసుకోండి ఎక్కడ కానీ. అంటే దీనికి ఇంజిన్ ఏమైతే నాకు తెలిసింది ఈ ఇంజిన్ అయితే ఏం చూపిస్తామండి. ఎందుకంటే ఇంజిన్ అంత బాగుంది. ఇంజిన్ అయితే చాలా క్లారిటీగా ఉంది ఇంజిన్ అయితే కదా. ఎక్కడ కానీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది లేదు. ఈ షోరూమ్ స్టిక్కర్స్ అవి కొన్ని ఉంటాయండి. అవన్నీ కామన్ గా ఉంటాయి దీనికి కూడా. 60,000 తిరిగినప్పుడు ఏం మారి ఉంటాయని చెప్పి లోపల ఇక్కడ కూడా చూపిస్తాను. ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ కూడా రేపు సంవత్సరం జూలై వరకు ఉందండి. అంటే ఇన్సూరెన్స్ కట్టి 1 నెలే అయిందన్నమాట. ఓకే. ఈ బండి కావాలంటే మీరు దయచేసి ఆఫీస్‌కి వచ్చేయండి. ఎందుకంటే నాకు తెలిసి అబ్బబ్బా! అంటే ఇది ఒక రోజు కూడా ఉండదనుకుంటా. అప్‌లోడ్ చేసిన ఒక రోజులోనే ఎళ్ళిపోతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే బండి అట్లుంది. బండి ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు ఇంజిన్ బీటింగ్ కూడా అట్లే ఉంటుందండి. బీటింగ్ కూడా చాలా బావుంటుంది. బండి క్వాలిటీ బండి. ఇన్స్యూరెన్స్ విషయానికొస్తే ఇన్స్యూరెన్స్ కూడా ఫుల్ ఇన్స్యూరెన్స్ ఉంది. ఒక సంవత్సరము. టైర్‌లున్నాయి. మీకు డబుల్ కీ ఉంది. ఇంకేం కావాలో చెప్పండి బండికైతే నాకు తెలిసి రూపాయి పని లేదు. ఎవరికైనా కావాలంటే ఎక్స్‌ట్రాగా మీరు మ్యాట్ అయితే ఏపించుకోవాల్సొస్తది. అదొకటే మీకు ఎక్స్‌ట్రా పనండి దీంట్లో అయితే నాకు తెలిసింది. అది తప్పనిచ్చి వేరే పనైతే లేదు. ఎవరైనా కావాలంటే దయచేసి ఆఫీస్ కాడికి రండి. విజిట్ చేయండి. లేకపోతే ఎవరైనా కావాలంటే తొందరగా దీని ఫోటోలు ఏదైనా ఏపించుకొని నాకు దీని గురించి మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇట్లా లో రీడింగ్ బండయితే రాదు ఖచ్చితంగా 100%గా రాదు. ఇంకా ప్రైస్ విషయానికొస్తే 4,20,000 అయితే చెప్తున్నారండి. ప్రైస్ అయితే మీకు ఎక్కువ అనిపించొచ్చు. అంటే చాలా మంది మామూలుగా ఎయిర్ బ్యాగ్ బండే తక్కువగా అడుగుతారు. అట్లాంటోళ్ళకైతే ఎక్కువ అనిపిస్తా ఉండొచ్చు. కానీ ఆ రీడింగ్ దొరకాలి కదండీ. 60,000 రీడింగ్ బండంటే ఇంకేముంటుంది. ఎందుకంటే రీడింగ్ కూడా ఉంది కదా. ఒకవేళ మీరు అనుకోవచ్చు 2012 నాన్ ఎయిర్ బ్యాగ్ కదా అని చెప్పి. 12 నాన్ ఎయిర్ బ్యాగ్ అయినా కూడా రీడింగ్ అయితే చాలా తక్కువ ఉంది. రీడింగ్ బేస్ చేసుకొని ఇస్తారండి. ఎందుకంటే కొన్ని ఇట్లుంటాయి, కొన్ని అట్లుంటాయి గానీ దానికోసం ఈ రీడింగ్ బేస్ చేసుకొని ఈ బండి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. బండి అయితే ఆ డబ్బుకైతే మీరు ఆలోచించకుండా తీసుకుంటామంటే 100% మంచి బండిది. ఎవరైనా కావాలంటే దయచేసి నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. నెగోషియబుల్ కూడా కొద్దిగా చిన్నగా నెగోషియబుల్ అవుతుంది. నాకు తెలిసండి ఒక 4 లాక్స్ వరకు ఫైనల్‌గా రావచ్చు ఈ బండి. అంతేగాని దాని మించి అయితే తగ్గదండి ఖచ్చితంగా. ఒకసారి మీరు ఎవరైనా కావాలంటే నాకు దయచేసి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.